సార్ సమాజంలో కొన్ని పరిస్థితులు లేదా కొన్ని చరిత్రల్లో చూసినప్పుడు దుర్మార్గులు, దుష్టులు అనుకున్నటువంటి వ్యక్తులు బలము కలిగి ఉండడం, శక్తి కలిగి ఉండడం, ఇతరులను జయించడం, రాజ్యాలను ఏలడం. ఇప్పుడు కూడా కొన్ని పరిస్థితులను గమనించి చూసినప్పుడు వారు ఇతరులను దౌర్జన్యం చేస్తారు. కానీ వారు బలంగా ఉంటారు, ఆర్థికంగా ఉంటారు, అన్ని విధాలుగా ఉంటారు. వాళ్ళ మాటలే ప్రజలు ఎక్కువ వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులను దేవుడు ఎందుకు అలో చేస్తున్నాడు? ఎందుకంటే విశ్వంలోనే ఆ పరిస్థితి ఉంది. విశ్వ చరిత్రలో నేను రాశాను. అసలు విశ్వ చరిత్ర చదివితే ఈ భూలోకం ఎందుకు ఇలాగుంది, మన బ్రతుకు ఎందుకు ఇలాగుంది అనేది మనకు అర్థం. విశ్వ చరిత్ర గ్రంథం ఇలాగే ఉంది. అందులో ఓపెనింగ్ పేజీలో రాశాను. మన విశ్వానికి, మనం నివసిస్తున్న భూప్రపంచానికి, మన సొంత జీవితాలకు ఒక స్పష్టమైన కారణం, నిర్దేశిత లక్ష్యం ఉన్నాయి. విశ్వం మనకు అర్థమైతే మనకు మన లోకం అర్థమవుతుంది. అప్పుడు మనకు మన జీవిత స్థితిగతులు అర్థమవుతాయి. ఓపెనింగ్ పేజీలో నేను రాసినటువంటి పరిచయ వాక్కులు, విశ్వానికి, ఈ భూలోకానికి, మన బ్రతుకులకు ఒక డెఫినెట్గా ఒక కారణం ఉంది. యూనివర్స్ అర్థమైతే ఈ లోకం అర్థమవుతుంది. లోకం అర్థమైతే నా లైఫ్ ఎందుకు ఇలాగుందని. ఈ విశ్వంలో, ఈ లోకంలో మన స్థానం, మన బాధ్యత ఏంటో మనకు తెలియాలంటే విశ్వనాథుడు బైబిల్ గ్రంథంలో ప్రవక్తల ద్వారా చెప్పించి, అంచెదినాల్లో ప్రవక్తలందరిలో చిన్నవాడి కలం ద్వారా వ్రాయించిన విశ్వ చరిత్ర చదవాల్సింది చెప్పింది. ఇందులో అన్నీ ఉంటాయి. ఈ భూమి మీద తాగుడు ఎందుకుంది, డ్రగ్స్ ఎందుకున్నాయి, వ్యభిచారం ఎందుకుంది, జారత్వం ఎందుకుంది, రాజకీయాలు ఎందుకున్నాయి, డెమోక్రసీ ఎందుకుంది, కమ్యూనిజం ఎందుకుంది, సోషలిజం ఎందుకుంది, రాచరికం వ్యవస్థ ఎందుకుంది, ఇన్ని మతాలు ఎందుకున్నాయి, ఇలాగ మొత్తం అంతా దాంట్లో ఉంటుందన్నమాట. అందులో ఇన్ని నేరాలు ఎందుకు, ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి, అన్ని విషయాలు. నేరాలు జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తేందుకు ఊరుకుంటున్నాడు. అన్నిటికీ విశ్వ ప్రణాళిక, విశ్వ చరిత్ర లింక్డ్ పుస్తకాలు ఇవి. అది ఇది కలిపి చదివితే అసలు ఈ ప్రశ్నే రాదు. మొత్తం విశ్వంలోనే ఒక బలీయమైన శక్తి, దేవ విరోధమైన శక్తి. దేవుడు షేర్ అయితే నేను సవాషేరు. దేవుడు ఎంతైతే అంతకు నేను ఎక్కువ అనుకునే ఒక దుర్మార్గుడు, గర్వాంధుడు, బాగా పొగరబట్టినటువంటి, బరి తెగించిన ఒక మహాశక్తిశాలి ఒకడు ఉన్నాడు. వాడే సైతాను. వాడు ఇప్పటికీ కూడా నమ్ముతున్నాడు, వారి అనుచరులు నమ్ముతున్నారు. ఒకనాటికి సృష్టికర్తను పడద్రోసి ఈ విశ్వమంతటిని నా సామ్రాజ్యంగా నేను చేసేసుకుంటాను, నన్ను ఓడించి నన్ను నరకంలో పడేసి ఏదో చేసి ఆయన ఏలుకుంటానని సృష్టికర్త యెహోవా దేవుడు కలలు కంటున్నాడు. ఆయన భక్తులు కలలు కంటున్నారు, కానీ అదేం జరగదు. అదంతా వాళ్ళ భ్రమ. నా స్కెచ్ నాకుంది, నేను తప్పకుండా గెలుస్తాను. నేను పిచ్చోడు అనుకున్నారా? పూర్ణ జ్ఞానిని అని దేవుడే చెప్పాడు కదా. అంత పూర్ణ జ్ఞానిని అంత తెలివి తక్కువ పని ఎలా చేస్తాను? నేను ఓడిపోయే అవకాశం లేదు. ఆఖరి దాకా చూడండి, స్టోరీ మొత్తం అడ్డం తిరిగిపోతుంది. సినిమా కథ మీరు రాయడం కాదు, ముగింపు నేను రాస్తాను అంటున్నాడు సైతాన్. అది వాడి గర్వం, పొగరు. కానీ అల్టిమేట్గా సృష్టికర్త గెలుస్తాడు. మనం సృష్టికర్తను ఆరాధించి ఆయన సేవ చేస్తున్నాం. కానీ సాతాను ఏంటంటే ఇప్పటికీ వాడు అంత బరితెగింపు, అంత పొగరు బట్టి, బలుపు అంటారే అది, వాడికి అంత బలుపు ఉంది. అయితే వాని లక్షణాలే సమాజంలో కొందరికి వచ్చినాయి. అది అదేనమాట.